ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వల్ల చాలా బాగున్నాం. ఈరోజు చక్కగా ఉండే టేస్టీగా ఉండే కూరకారం ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి గాను 3 కేజీల దేశవాళీకాయ, 1 కేజీ కర్ణాటక కాయ తీసుకున్నాను. తర్వాత దాంట్లోకి ఒక 1/4 కేజీ జీలకర్ర, 1/4 కేజీ ఓమటాలు, 1/4 కేజీ ఆవాలు, 1/4 కేజీ గసగసాలు, 1/4 కేజీ మెంతులు, 1/4 కేజీ ధనియాలు తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా ఎండలో పోసి ఎండబెట్టి మనీ వేపుకొని మరపట్టించానండి. ఇదిగోండి, ఇలా టేస్టీగా ఉండే కారం తయారైంది. ఈ కారం సంవత్సరం అంతా నిలవగా ఉంటుంది. సంవత్సరం తర్వాత వాడినే ఇదే సువాసన వస్తుంది. చిన్న మాట, దేవుడు కృపగలవాడు, కరుణ గలవాడు. చూడండి, మన జీవితంలో కష్టాలు, బాధలు, పరీక్షలు వస్తాయి. కానీ వాటిని సహించగలిగిన వారే దేవుని దృష్టిలో ధన్యులు. శ్రమల సమయంలో దేవుని మీద విశ్వాసము కోల్పోకుండా నిలబడటమే నిజమైన విశ్వాసం. చూడండి, యోబు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం దెబ్బతింది. అయినా అతడు దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొనెను అని దేవుని నామమును స్తుతించాడు. కాబట్టి మనకేం చెబుతుంది ఇది? పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని నమ్మాలి. మన జీవితంలో కూడా దేవుడు కష్టాలకు మంచి ముగింపు ఇస్తాడు. దేవుని కృప మనలను నిలబడుతుంది. ఆయన కరుణ మనలను కాపాడుతుంది. కనుక శ్రమలు వచ్చినప్పుడు భయపడకుండా సహనముతో ఉండి దేవుని మీద విశ్వాసం ఉంచితే చివరికి దేవుడు మంచి ఫలితం ఇస్తాడు.